ఇప్పుడు అసలు క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏమో చూద్దాం. ఈ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏం లేదండి, స్కూల్ ఏజ్ పిల్లలు మన గ్రామ సచివాలయంలో మ్యాప్ అయిన స్కూల్ ఏజ్ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఏజ్ ఏంటి, వాళ్ళు ఎన్నో తరగతి చదువుతున్నారో అనేది దీని యొక్క విశేషాలు. మరి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఆ పిల్లలు మన స్కూల్లో చేర్చుకోవడానికి, ట్రాక్ చేయడానికి, అదేవిధంగా మోటివేట్ చేసి మన స్కూల్లో జాయిన్ చేయడానికి వీలవుతుంది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. మరి అలా ఆ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్నో క్లాస్ చదువుతున్నారో తెలుసుకుందాం. మొదటగా లీప్ యాప్ని మన స్కూల్ డైస్ కొడుతూ ఓపెన్ చేయాలి. ఇలా చేసిన వెంటనే ఇక్కడ స్కూల్ ఏరియా వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఒకవేళ ఇది చేసిన వెంటనే నోటిఫికేషన్లు వస్తుంది, బ్యాక్ వచ్చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్ చివరి కాలం చూసుకోండి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, దాన్ని మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాచ్మెంట్ ఏరియా స్టూడెంట్ ఇన్ఫార్మ్ వస్తుంది, దాన్ని ఓకే చేయాలి. ఇక్కడ చూడండి, మా పంచాయతీ ఏరియాలో 3 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 3 స్కూల్లో ప్రజెంట్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది మన గ్రామ సచివాలయంలో మ్యాప్ అయినారనేది చూపిస్తుంది. ఇంకా ఎంతమంది కాని వాళ్ళు కూడా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మా సచివాలయంలో పిల్లలు, స్కూల్ ఏజ్ పిల్లలు మ్యాప్ అయిన వాళ్ళు ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ప్రజెంట్ ఎక్కడ చదువుతున్నారు అనేది మొత్తం ఇన్ఫార్మ్ అంట. ఇక్కడ చూడండి, వ్యూ ఎస్ఎల్ఎన్ జూనియర్ కాలేజెస్ ఫర్ గర్ల్స్ అనంతపురం అంట, ఒక పాప చదువుతుంది ఇక్కడ. ఇది ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఒకరు ఉన్నారు. మరి వాళ్ళ డీటెయిల్స్ ఏమనేది కూడా ఇక్కడ వ్యూ పైన ఓకే చేస్తే వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ డిస్టిక్, మండల్, ఆ స్కూల్ డైస్ కొడతా సహా వస్తుంది. నాకు తెలిసితే చాలా యూజ్ అవుతుంది. అంటే ఇదంటే 12th క్లాస్ అంటే మనకి యూజ్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ చూడండి ప్రైమరీ స్కూల్ ఇంకా చాలా ఉంటారు. సో ఇక్కడ చూడండి, మా పంచాయతీ నుంచి ఒకరు ఆదంలో చదువుతున్నారు. ఆ అబ్బాయి ఏజ్ ఎంత అంటే 8th క్లాస్ స్టూడెంట్ అంటే. సో ఈ పిల్లల్ని ఊర్లో వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఒకసారి మోటివేషన్ ఇస్తే మన స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదండి స్కూల్ క్యాచ్మెంట్ ఏరియా స్టూడెంట్ ఇన్ఫో. థ్యాంక్ యూ.